వైసీపీ నేతలు భగవంతుణ్ణి సైతం రాజకీయాల్లోకి లాగుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలంతా హిందూ ధర్మాన్ని విమర్శల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు ఎదుర్కోలేక జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో దేవాదాయ శాఖలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టామని మంత్రి ఆనం తెలిపారు. అనేక దఫాలుగా మీరు చేసినటువంటి నింద ఆరోపణల్లో కేవలం దేవాలయాల మీద, దేవాదాయ శాఖ పైన, దేవాలయ పాలక మండళ్ల మీద నిరంతరం మీరు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరొక ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆలయాల పట్ల, ముఖ్యంగా హిందువులు నిరంతరం కొలిచేటువంటి దేవుళ్ళ పట్ల, దేవాలయాల పట్ల, ఆ యొక్క ఆగమ శాస్త్రాల పట్ల ఇవాళ ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇది ప్రతి ఒక్కరూ గమనించారు. రాష్ట్ర ప్రజలందరూ చాలా గొప్పగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ఆధ్యాత్మికతని పెంపొందించేటువంటి, హిందుత్వాన్ని ప్రచారం చేసేటువంటి, సనాతన ధర్మాలు ఆచారాలకు కట్టుబడినటువంటి విధానాలు గత ప్రభుత్వంలో లేవు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రారంభించి తొలి 9 మాసాల్లోనే అనేక విధాలుగా ఆలయాలను ప్రక్షాళన చేసినటువంటి ప్రభుత్వం ఇది. నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి.